పురుషుడు అంటే దేవుని గొప్ప సృష్టి. సోదరీమణుల కోసం స్వీట్లను, తల్లిదండ్రుల సంతోషం కోసం తన కలల్నే త్యాగం చేసేవాడు. ప్రేయస్కి బహుమతి ఇవ్వడానికి తన పర్సునే ఖాళీ చేసేవాడు. భార్యా పిల్లల కోసం తన యవ్వనాన్ని తాకట్టు పెట్టి భవిష్యత్తు కోసం లోన్ తీసుకుని అది తీర్చడానికి జీవితాంతం కష్టపడేవాడు. ఈ పోరాటాల మధ్య భార్య, తల్లి, బాస్ల తిట్లను భరిస్తూనే పరిగెత్తేవాడు. ఇతరుల సంతోషం కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తాడు. కానీ ఈ సమాజం బయట తిరిగితే పనికిరాని వాడు అంటుంది, ఇంట్లో ఉంటే సోమరిపోతూ అంటుంది. పిల్లలను కఠినంగా చూస్తే కోపగస్తుడు, చూడకపోతే బాధ్యత లేనోడు, భార్యను ఉద్యోగానికి వెళ్ళనివ్వకపోతే నమ్మకం లేనోడు, వెళ్ళనిస్తే భార్య సంపాదనతో బతికేటోడు, తల్లి మాట వింటే అమ్మ కొడుకు, భార్య మాట వింటే భార్య దాసుడు. అయినా సరే పురుషుల ప్రపంచం త్యాగాలతో, చెమటతోనే నిండుంటుంది. గుర్తుంచుకోండి, అతనికి ఏడవడం తెలియనివాడు కాదు, కన్నీళ్లను దాచుకోవడం తెలిసినవాడు. ప్రేమ లేనివాడు కాదు, ప్రేమను మనసులో పెట్టుకుని మాటల్లో చెప్పడం తెలియనివాడు. ఉద్యోగం కాదు, గుర్తింపు కోసం, డబ్బు కోసం కాదు, కుటుంబం కోసం పరిగెత్తేవాడు. ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా మారిపోతాడు. తన కఠినమైన వాడు కాదు, నటించడం తెలియక కోపాన్ని చూపించి ఆ తర్వాత లోపల బాధపడే పసి మనసు ఉన్నవాడు మగవాడు. హ్యాట్స్ ఆఫ్.